పెళ్లి కూతురు తీసుకురండమ్మా. గణపతికిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సేదసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ధ్యాయామి ఆవాహయామి రత్నసింహాసనం సమర్పయామి ధూపమాఘ్రాపయామి నీరాజనం సమర్పయామి. ఏమిటి బాబు ఇదంతా? ఇదే పెళ్లి కూతురు. అది తెలుసు. పేరేంటి? ఝాన్సీ. ఝాన్సీయా? రాణి ఎక్కడ? రాణిగా పెళ్లి కూతురు? అదేమిటి బాబు కొత్తగా అడుగుతున్నావు? మీరు ఝాన్సీనేగా పెళ్ళాడుతున్నారు. ఎవరన్నారు? రాణితోనే కాలేజీలో చదివాను. మేం పోట్లాడుకున్నాం, రాజీ పడ్డాం. ఏ సంబంధం మాట్లాడినప్పుడు రాణినేగా తీసుకొచ్చారు? ఆ రోజు సరేనని చెప్పి ఈ రోజు ఇంకోదాన్ని కూర్చోబెడతారా? ఏమిటి అర్థం? రాణి చదువుకున్న పిల్ల, ఎలాగైనా పెళ్ళవుతుంది. ఇది చదువురాని ముద్దు, దీన్ని ఎవరు పెళ్ళాడరు. అందుకని మా అబ్బాయికి ముడిపెడదామని చూస్తున్నారా? డాక్టర్ ఏమిటి అలా చూస్తూ నుంచుంటారు? వచ్చి చూడండి. ఏమైందమ్మా ఝాన్సీ? డాక్టర్ ఏమైంది? ఏం లేదమ్మా, ఈ అమ్మాయి 2 నెలల గర్భవతి. ఏమిటి గర్భవతి? కాదు, అబద్ధం, శుద్ధ అబద్ధం. ఏమిటయ్యా అబద్ధం? ఫ్యామిలీ డాక్టర్ చెప్తున్నారు గర్భవతి అని. అది అబద్ధమా? ఏయ్, బతకడానికి గతి లేకపోతే బెచ్చవెత్తుకు బతకచ్చు, కానీ ఇలా వ్యభిచారం చేసి బతకూడదు. మోసపోయావు నాన్న, మోసపోయావు. రే రాజా, నిజంగా నువ్వు పావు అని నిరూపించుకున్నా. నువ్వు మా ఊరికి రాలేదు, మా ఝాన్సీని కలవలేదు, దాన్ని పెళ్లి చేసుకుంటానని చెప్పలేదు, దాన్ని మోసం చేయలేదు. ఓ అబ్బో, భలే గ్యాస్ కొడుతుంది. నాన్న, అసలు ఆ ఊరు ఎక్కడుందో కూడా నాకు తెలియదు. ఎవరిని మోసం చేస్తావు? మా అబ్బాయికి కంజ కావాలని అడిగాను, వ్యభిచారి కావాలని అడగలేదు. అయ్యా పెద్దలారా, ఈ మోసగాళ్ళని నమ్మి మీ అందరినీ పిలిపించాను. దయచేసి నన్ను క్షమించండి. అందరూ వెళ్ళిరండి. ఆ రోజు నువ్వు నా చేత చీర కట్టించావే, అది నేను విప్పుకోగలిగాను. కానీ ఈ రోజు నేను కట్టానే కళంకమనే చీర, అది నువ్వు విప్పలేవు. అంతం చెయ్యను. బిడ్డ, ఎవడు నీ కుటుంబంతో సంబంధం చేసుకుంటాడో నేను చూస్తాను. శపథం చేస్తున్నావా? ఇప్పుడు నేను చెప్తాను, నువ్వు విను. నీకు జీవితంలో పెళ్ళంటూ ఒకటి జరిగితే మా ఝాన్సీతోనే. అదెన్నటికీ జరగదు. జరిగి తీరుతుంది. నీకు నువ్వుగా వచ్చి దాని కాళ్ళ మీద పడాలి, నువ్వే నాకు దిక్కని ఏడవాలి, నీ బాబు నా చెల్లెలకి స్వాగతం ఇవ్వాలి. ఈ ప్రయత్నంలో నాకు ఎలాంటి ప్రమాదం వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. నాన్న పద, ఝాన్సీ పద. నాతోనే సవాల్ చేస్తున్నావా? సవాల్ సాధిస్తానో లేదో చూడు. మనం ఎవరమో తెలియకుండానే ఈ అమ్మాయి ఇన్ని మాట్లాడలేకపోయిందే. మీరు మాట్లాడకుండా ఊరుకున్నారా? మాట్లాడకుండా ఊరుకున్నానా? ఒరేయ్, ఆ కుటుంబమే వాళ్ళ ఊరు చేరకూడదు. వెళ్ళు. ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్. ఇప్పుడే నా కొడుకు అనిపించుకున్నావురా. తండ్రి 8 అడుగులు దూకితే నువ్వు 16 అడుగులు దూకావు. సరైన పులి బిడ్డవి. ఏమిట్రా? చీర ఇదేమిటి? లెటరా? చంద్రశేఖర్, కేవలం ఓ ఆడపిల్ల సవాల్ ఎదుర్కోలేక లారీలతో అంతం చేయాలనుకున్నావు. నేను చావలేదు, చావను కూడా. నా శపథం నెరవేరే వరకు నా కోసం ఎవడే వచ్చినా కూడా వాణ్ణి ఎదిరించి గెలుస్తాను. ఆ రోజు కాలేజీలో నీ కొడుక్కి చీర కట్టబెట్టాను, ఈ రోజు నీకే పంపిస్తున్నాను. కట్టుకో. నీ బోటి ఆరంగి వెధవలకి ఇదే బహుమానం. అయ్యో, చూసారా? ఏదో అఖండ జ్యోతిలా వెలిగిపోతుంది. ఇక పైన ఇక్కడ ఒక మేక ఉండదు, ఒక గొడ్డు ఉండదు, మనుషులే ఉండరు. మొత్తం మీద ఆ ఝాన్సీ కుటుంబమే బూడిద.
పని చేసింటారు చెప్పమా? ఎవరు అంతా చంద్రశేఖరే. ఆ రోజు మన గుండెల్లో నిప్పు పెట్టాడు. ఈ రోజు మన దగ్గర పనిచేసిన పాపానికి మన భార్యల గుడిసెలకు నిప్పు పెట్టాడు. ఆ గేదెలు ఎద్దులు ఏ ఒకటి వదలకుండా తలుపుకుంటారా? అక్క కొడుతోంది, చెల్లి కొడుతోంది. అక్క చెల్లి ఎడాపేడా కొట్టేస్తున్నారు. ఏంటండి ఇది? మన వాళ్ళ నోడల్లోంచి నిద్ర వచ్చేస్తోంది. అబ్బా! ఏంటండి ఇది? మన వాళ్ళు ఉడాయిస్తున్నారు. అమ్మా నాన్న మీరింటికి వెళ్ళండి. నేను వీళ్ళిద్దరిని పోలీస్ స్టేషన్ లో అప్పగించి దీనికి కారకులైన ఆ తండ్రిని కొడుకుని అరెస్ట్ చేసి ఏర్పాట్లు చేసొస్తాను. రండా. ఒక్క ప్రశ్న కూడా వేయకుండా ఇల్లు తగలబెట్టిన నేరానికి 10 సంవత్సరాలు నేను జైల్లో తరలిస్తాను. నిజం చెప్పరా? నువ్వే చేశావా? లేక నీ చేత ఎవరైనా చేయించారా? ఏమ్మా, నీకెవరి మీదైనా అనుమానంగా ఉందా? ఎవరండి మాట్లాడేది? అయ్యగారా మాట్లాడేది? కొంచెం ఉండండి. అయ్యా, చైర్మన్ చంద్రశేఖర్ గారు మాట్లాడుతున్నారు. సార్, నేనే మాట్లాడుతున్నాను. సార్ ఏమ్మా, నీ ఇంటికి నిప్పంటుకొని కాలిపోతూ ఉంటే నీళ్లు పోసి ఆర్పిన వాళ్ళు వాళ్ళ మీద అన్యాయంగా నింద వేసేవే న్యాయంగా ఉందా? నిన్ను అసలు ఏమీ ప్రశ్నించకుండా ఐపీసీ చట్టం ప్రకారం పర్మనెంట్ గా 10 సంవత్సరాలు జైల్లో వేయించగలను. పో బయటికి. పోలీసులకి తప్పుడు వార్త అందించిన అమ్మాయి ఖైదు. అటువంటి న్యూస్ ఎప్పుడు వస్తుంది పేపర్లో? ఈరోజు సాయంత్రం పేపర్. అలాగే. పోలీసులే న్యాయానికి వ్యతిరేకంగా ప్రవర్తించారంటే దానికి ఏమిటి అర్థం? ధన తిమింగళాలు ఆ న్యాయాన్ని నిలువునా మింగేశాయి. అదే అర్థం. ఇక మీదట వాళ్ళని ఎదిరించి మనం ఎలాగమ్మా బ్రతుకుతాం? బ్రతకడంలోనే కదమ్మా మన సాహసం ఉంది. అన్నిటికీ ఆ చంద్రశేఖర్ వాడి కొడుకు కారణం. కాదు, నేనే కారణం. ఏమిటి మీరు అనేది? అవునమ్మా, బస్తీకి నిన్ను చదివించడానికి పంపించాను చూడు, అదే నేను చేసిన పెద్ద తప్పు. బస్తీకి వెళ్ళాక మగవాళ్ల చిందులేస్తూ వచ్చావు. అది చూసి ఆనందించాను. ఎలక్షన్ లో నిలబెడతానని చెప్పి లేనిపోని గొడవలన్నీ కొని తెచ్చుకున్నావు. అయినా నిన్ను కాదనలేదు. అప్పుడే నిన్ను అదుపులో పెట్టి ఉంటే ఈ అనర్థాలన్నీ వచ్చుండేవా? నాన్న, రాణి ఎటువంటి తప్పు చేయలేదు నాన్న. మరేమిటమ్మా, ఇది చేసిన గొడవ వల్లే లోకం తెలియని అమాయకురాలైన నీ మీద పెద్ద అభాండం వచ్చి పడింది. ఏమిటి మీరనేది? ఆ నీచుడు ఊరందరికీ చేసే ఘోరాలు చూస్తూ నన్ను ఊరికే ఉండమంటారా? నీతి న్యాయం చెప్తారే, ఆ నీతి కోసం ఆ న్యాయం కోసం నేను వాదించకూడదా? వాదించి ఏం లాభం? పరువు పోయింది, మర్యాద పోయింది. ఇక మీదటి ఈ ఊళ్ళో నేను తలెత్తుకుని ఎలా తిరగలను? ఆ ఆలోచనే మీకు వద్దు నాన్న. మీకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయడమే నా బాధ్యత. ఇన్ని అక్రమాలు చేసిన వాళ్ళని నీ కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగేలా చేస్తాను. ఇక మనం ఈ ఊళ్ళో ఉండకూడదు. రండి నాన్న, వెళదాం. ఏమిటి నాన్న ఆలోచిస్తున్నారు? రండి వెళదాం. స్నేహితులారా, మా అబ్బాయి పుట్టినరోజు వేడుకలో మీరందరూ పాల్గొని జయప్రదం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. కేక్ కొయ్యాలి. ఆకలికి విందు, కంటికి విందు.